జయమాతంగి. ఇప్పుడు సర్వసాధారణంగా ఈ మంత్రం తీసుకుంటూ ఉంటారు. మంత్రం తీసుకున్న తర్వాత ఈ మంత్రాన్ని ఎన్ని రోజులకి ఈ పురస్చరణ పూర్తి చేయాలి గురూజీ అని చెప్పి అడుగుతూ ఉంటారు. నేను ఒకటే చెప్తాను వాళ్ళకి, 41 రోజుల్లో చేస్తే మంచిది కదా. 41 రోజుల్లో చేయడం అన్నది మంచిదే. కాకపోతే ఏంటంటే 41 రోజుల్లో నియమనిష్టలతో ఉండడం అన్నది చాలా కష్టం. ఎందుకు చెప్తున్నానంటే, బ్రహ్మచర్యం చేయొచ్చు, లేదంటే ఉపవాసాలు చేయొచ్చు, లేదంటే 2 పూట్ల స్నానాలు చేయొచ్చు. కానీ ఆలోచనలను మాత్రం కంట్రోల్ చేయడం అన్నది ఎవరి వల్ల కాదు. అది 21 రోజు అయిందనుకోండి, శభాష్, బ్రహ్మాండంగా చేయగలరు. మీ మనసు మీ దగ్గరనే ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది, బ్రహ్మాండంగా ఆలోచనల్ని దాటి, ఆలోచనలు రానియకుండా, మిమ్మల్ని టచ్ చేయకుండా ఆ మంత్రాన్ని బ్రహ్మాండంగా పురస్చరణ చేయొచ్చు. కాబట్టి అర్ధమండలం పురస్చరణ మాత్రమే ఏ మంత్రం చేసినా కూడా విపరీత యోగాన్ని ఇస్తుంది. జయమాతంగి.